అందరికీ నమస్తే. ఖమ్మం జిల్లాలో మళ్ళీ అడుగుపెట్టినాం. నాతో పాటుగా పృథ్వీరాజ్ గారు అండ్ దాసరి శ్రీనివాస్ గారు, మా మిగతా ఛానల్స్ అన్నీ కూడా ప్లస్ టీవీ కానీ, కాలేజీ టీవీ కానీ, మన తొలి వెలుగు, G8 అండ్ న్యూస్ వేవ్ తెలుగు. సో ఈ ఛానల్స్ అన్నీ కూడా మళ్ళీ మేము ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టినాం. వెలుగుమట్ల ఇష్యూ మనందరికీ తెలుసు. ఈ సమస్యని ఇంకా లైవ్లో పెట్టాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. నిన్ననే మేము ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడికి వస్తున్నామని ఇక్కడ ఉన్న బాధితులకు చెప్పినాం. సో మేము అందరికీ న్యాయం చేసినామని ప్రభుత్వం చెప్తున్నది, న్యాయం చేస్తున్నాము అని చెప్తున్నది. 15-20 రోజుల్లోగా మేము మొత్తం ఆ ఇష్యూని అంతా సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో అవసరమైతే మేము చర్చ చేపడతా అని కేటీఆర్ ఏదో తూతు మంత్రంగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఇప్పుడు మేము ఈ పెవిలియన్ గ్రౌండ్స్, ఖమ్మంలో ఉన్న పెవిలియన్ గ్రౌండ్స్కి బాధితులందరినీ రమ్మని ఇక్కడికి వస్తున్నామని ఓపీడీఆర్ వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని పోలీసులు పెద్ద ఎత్తున ఇంతసేపు ఇక్కడ దాదాపు ఒక 30-40 మంది పోలీసులు మొత్తం చుట్టుముట్టిరు. ఇక్కడ ఓన్లీ గేట్ దగ్గరనే 30-40 మంది పోలీసులు ఉన్నారు. ఎవరెవరైతే ఇక్కడికి బాధితులు, వెలుగుమట్ల బాధితులు ఇక్కడికి వస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. అంత భయం ఎందుకు? మీరు అందరికీ న్యాయం చేసిరు కదా, అంత భయం ఎందుకు? మేము వస్తున్నామని తెలుసుకొని ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని లోపల పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి మీరు వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడితే మీకు ఇల్లు రావు, వచ్చేది కూడా రాదు, మీకు అసలు మాట్లాడడానికి మీరు మాటలనే మాట్లాడొద్దు, వాళ్ళని కలవద్దు అని బాధితులని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, ఈ ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇదంతా జరుగుతున్నది. గంత భయం ఎందుకు? మీరు మొత్తం అందరికీ న్యాయం చేసిరు కదా. ఎంత అరాచకం అంటే ఈ పోలీసులు, లోకల్ ఎస్పీ ఆయన పేరేంది, సునీల్ దత్తా, సంజయ్ దత్తా ఏదో ఉన్నది, నిన్న దాదాపు 44 లక్షల రూపాయలట బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుని వీళ్ళు రికవరీ చేసినారట. ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ చూస్తే దేంతో నవ్వాలనో అర్థమైతలేదు. వీళ్ళు ఏం సీజ్ చేసినారు తెలుసా? వాళ్ళ అకౌంట్లో ఉన్న 2 లక్షలు 3 లక్షల డబ్బులని, వాళ్ళు దాదాపు ఎప్పుడు 5-10 ఏళ్ల కింద కొనుక్కున్న స్ప్లెండర్ బండిని, వాళ్ళ ఇంటి ముందు ఉన్నదో ట్రాలీ ఆటోని, ఒక బండి అయితే 15,000 బండి, దాని మీద 10,000 చలాన్లు ఉన్నాయి, ఆ బండిని, ఇవన్నీ సీజ్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళందరినీ జైల్లో పెట్టినాం, వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేస్తున్నామని ఒక పెద్ద ప్రెస్ నోట్, ఆయన ఎస్పీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. మరి మేము అడుగుతున్నాము, 35 ఎకరాల భూమి, గిరిజనులకు సంబంధించిన భూమిని తుమ్మల నాగేశ్వరరావు తన అకౌంట్లో వేసుకున్నాడు కదా. మొన్న ఎకరం భూమికి రైతు బంధు వేసిండు. ఎవరు? రైతు భరోసా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఆ 6,000 రూపాయల రైతు భరోసా కూడా మొన్న తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో పడ్డది కదా. మరి రికవరీ చేయాల్సింది ఎవరిది రికవరీ చేయాలా? 170 చట్టాన్ని ఉల్లంఘించి భూములు కబ్జా పెట్టిన తుమ్మల నాగేశ్వరరావుది రికవరీ చేయాలా? మరి రికవరీ చేసినారా? ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద ఉన్న బండ్లని, ఇండ్లని, వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులని సీజ్ చేసి వాళ్ళ పిల్లలని పోలీస్ స్టేషన్లలో పెట్టి నానా బీభత్సం చేసి మేము ఏదో సాధించినామని చెప్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే తుమ్మల నాగేశ్వరరావు మీద కేసు పెట్టండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టండి. హైదరాబాద్లో ఆయన చెయ్యని కబ్జా లేదు. ఎన్ని ఎకరాల భూములు రికవరీ చేసినారు తుమ్మల నాగేశ్వరరావుది? ఇంత భయంకరమైన అరాచకం నడుస్తుండే బాధితులని మాట్లాడనివ్వరు, మీరు చేసిన తప్పులని కప్పిపుచ్చుకుంటారు. చివరికి బాధితుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళ ఆస్తులు సీజ్ చేసినామని వాళ్ళ సొంత ఆస్తుల్ని సీజ్ చేసి రాక్షసానందం పొందుతారు. అందుకే మేము ఖమ్మంకి వస్తే మమ్మల్ని కూడా మాట్లాడనివ్వరట. బాధితులు ఎవరు మాతో మాట్లాడొద్దట. మీరు ఎవరైనా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామట. ఎక్కడున్నాం అసలు? ఇదేమన్నా ఇది నిజాం పరిపాలన కూడా ఇంత భయంకరంగా లేదేమో, కాసిం రజ్వీ పాలన కూడా ఇంత భయంకరంగా లేదేమో. ఖమ్మంలో ఇంత భయంకరమై ఒకసారి కాదు, మేము ఇంకా 100 సార్లు వస్తాం. ఆ 800 మంది బాధితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడికి వస్తాం. మరి అందరు వచ్చినప్పుడు బాగానే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయినారు. మేము వచ్చినప్పుడే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఎందుకంటే మేము వచ్చిన వాళ్ళమంతా సత్యాన్ని అన్వేషించడానికి వచ్చినాం కాబట్టి, వాస్తవాలని ప్రజలకు చెప్పడానికి వచ్చినాం కాబట్టి మేము వచ్చినప్పుడే మీకు ఇబ్బంది అవుతుంది. అసలు 62 ఎకరాల 7 గుంటల భూదాన భూమి ఉందిరని ఆయన అంటే, ఎవరికి వాడు లెక్కలేసుకొని 31 ఎకరాలే అని వీళ్ళే నిజ నిర్ధారణ చేస్తారు, వీళ్ళే మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా వీళ్ళే నడిపిస్తున్నారు, గవర్నమెంటే నడిపిస్తున్నది అందరినీ. ఓపెన్గా అక్కడ 1954-55 కాసరా పహానీలు ఉన్నాయి. చేసాల్ మొన్న భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ దాన్ని బయట పెట్టిండు. 62 ఎకరాలని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నేనే పట్టాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. కలెక్టర్ ఇంతవరకు నోరు తెరవలే.
ఇక్కడ ఉన్న ఒక ఏసీపీ ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా, మొత్తం ఈ లా అండ్ ఆర్డర్ ఎట్లెట్లా ఎవరో మూసేయాలన్న వ్యవహారం ఎస్పీ ఆధ్వర్యంలో, ఏసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో ఇప్పుడు బాధితులతో మేము మాట్లాడిస్తాం. నైట్ అయినా ఈయనే ఉంటాం, మేము రాత్రి అయినా ఈయనే ఉంటాం. బాధితులతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి కదులుతాం. 800 మందికి పట్టాలు వచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదు. ఏ నిజ నిర్ధారణ కమిటీలు అక్కర్లేదు. ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా పేరు, ఆధారు, ఫోన్ నెంబరు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంత ఏంటి అన్నది చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ 311 మందికి ఇచ్చిన వాళ్ళలో కూడా అందులో కొంతమంది అనర్హులు ఉంటే వాళ్ళ మీద ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించినాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఉన్న లోకల్ జర్నలిస్టులు కొంతమంది దాని మీద స్టోరీ రాసిరు, ఇందులో ఫేక్ కొంతమంది అనర్హులు ఉన్నారని. ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిందట. మరి అసలు ఎట్లా తప్పుడు పేర్లు ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత తప్పుడు పేర్లు ఎట్లా ఎంటర్ అయినాయి? ఇంకా ఈ అరాచకం జరుగుతూనే ఉన్నది. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ వెలుగుమట్ల భూ పోరాటం కొనసాగుతుంది. సో శ్రీనివాస్ గారు మాట్లాడతారు.